హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా రాయలసీమ స్పెషల్ నా స్టైల్లో అయితే కాసరకాయల ఫ్రై అయితే చేసేస్తాను. నేనైతే 1/2 కిలో కాసరకాయలు అయితే తీసేసుకున్నాను. మొత్తం అయితే ఇలా ముందు వెనక రెండు పక్కల అయితే ఇట్లా వలుచుకోవాలి. ఇవి ఇలా వలుచుకోవడానికే టైం అయితే చాలా పడుతుందండి. తర్వాత ఈ కాసరకాయలు మొత్తం ఇలా బాగా నీట్గా వలుచుకున్న తర్వాత ఒక 2-3 సార్లు అయితే వీటిని బాగా కడుక్కోవాలి. చేదు లేకుండా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవి మనం వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీ, రొట్టె, జొన్న రొట్టెలకైతే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా మొత్తం కాసరకాయలన్నీ బాగా నీట్గా కడుక్కున్న తర్వాత అయితే ఒక కడాయి పెట్టేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. తర్వాత ఒక మీడియం సైజ్ అంత ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి ఎక్కువ వేగనివ్వకూడదండి, కొంచెం వేగితే చాలన్నమాట ఉల్లిపాయలు. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా నీట్ చేసి పెట్టుకున్న కాసరకాయలు మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి. కాసరకాయలు మొత్తం వేసుకున్న తర్వాత ఇంకొక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే సన్నగా కట్ చేసుకొని వాటిపైన వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మూత పెట్టేస్తే మనకు అంతా ఇట్లా విడివిడిగా అయితే ఉండవు, గుజ్జులాగా అయితే అయిపోతాయి అన్నమాట. అందుకే మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాసరకాయలని బాగా వేయించుకోవాలి. ఇవి ఇంకా కొంచెం అయితే వేగాలండి. ఇంకా అంతలోపు మనమైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని అయితే ఇలా ఒలుచుకొని వేసేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసుకోవాలి. మనం సాల్ట్ ముందుగానే అందులో కొంచెం అయితే వేసాం కదా, ఇప్పుడైతే చూసుకొని వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను సాల్టు. ఇలా మొత్తం బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా కాసరకాయలు మొత్తం అయితే బాగా వేగిన తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తాన్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. నాకైతే ఈ కాసరకాయలు అంటే చాలా ఇష్టం అండి. ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి అన్నమాట. మా ఇంట్లో అయితే అందరి ఫేవరెట్ కాసరకాయలు. అందరం ఇష్టంగా చాలా బాగా ఇష్టంగా అయితే తింటామన్నమాట. ఇంకా మసాలా మొత్తం వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాసరకాయలది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.